ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడు. కడుపు నిండిపోయింది. కడుపు నిండా పెట్టాలన్నా స్క్రీన్ మీద కొట్టాలన్నా ప్రభాస్ అన్న తర్వాతే. కమల్ హాసన్ క్యారెక్టర్ జస్ట్ ఇంట్రొడక్షన్ అయింది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా ఎలివేషన్ ఇచ్చారు ఆయనకి కూడా. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా మొత్తం యాక్షన్ సీక్వెన్స్ నిండిపోతుంది. చాలా ఈగర్లు వెయిట్ చేస్తుంది సెకండ్ హాఫ్ కోసం. అయితే ఆర్జీవి జస్ట్ చిన్న రోల్ భయ్యా అదంతే. బట్ ఒక్కటి, ఎవరైతే ప్రభాస్ సలార్ 2 minutes అని ట్రోల్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నా, సినిమా మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఆర్ఆర్ఆర్ని బాహుబలి 2 అన్ని రికార్డులు పక్కా బ్రేక్ చేస్తుంది ఈసారి మాత్రం. విజువల్స్ అయితే భయ్యా అసలు హాలీవుడ్ సినిమా తీసినట్టు తీసారు భయ్యా. సేమ్ మన హాలీవుడ్ని తీసుకొచ్చి ప్రభాస్ మన టాలీవుడ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలంటే అది ప్రభాస్. నాగశ్విన్ కూడా భయ్యా ఏ ఒక్కరిని తక్కువ చూపించకుండా అందరి క్యారెక్టర్స్ని న్యాయం చేశాడు. తీశాడు అసలు. ఒక సాంగ్ ఉంటుంది, అది నేను చెప్పను, విజువల్ వండర్ అది మాత్రం. జై ప్రభాస్. సినిమా చాలా బాగుంది. మాకు మన ప్రభాస్ గారు, కృష్ణంరాజు గారి అభిమాన సంఘం అధ్యక్షుడు ఏవి గోవిందరాజు అన్న టికెట్లు ఇచ్చిండు, చక్రం ఇచ్చిండు టికెట్లు. మేము వచ్చాం సినిమాకు. సినిమా చాలా బాగుంది. బాహుబలితోనే ఆయన వచ్చేసి బాలీవుడ్ అంతా టర్న్ అయింది. ఈ సినిమాతోని హాలీవుడ్ కూడా టర్న్ అయ్యి మన టాలీవుడ్ వైపు చూడాల్సినటువంటి అవసరం వచ్చేసింది. బాహుబలి 1 ఉంది, బాహుబలి 2 ఉంది, దానికి 2 మించి సలార్ ఉంది. బాహుబలి సలార్ని 3 కలిస్తే కల్కి కాలు ఒక లాస్ట్ ఇంటర్వెల్ సీన్ భైరవా అన్నాక ఒక సీన్ వచ్చింది. ఆ సీన్ చూస్తే బూమ్ బాన్స్ వేసిపోయినాయి. ఇక ఎట్లుంటుంది అర్థం చేసుకోవాలా. నిన్నగా ఆర్డర్ మీరు అందరూ చూసి కూడా బొనర్ పండుగ షురువు అయిపోయింది అంటే బొనర్ పండుగ ఆర్డర్ షురువు అయిపోయింది. లోపల కనిపించేసేసి థియేటర్లు అన్ని గేట్లు అన్నీ వలిపోతున్నాయి కూడా. లేదు చాలా కమలాసన్ కానీ రాలే కదా. ఓన్లీ అమితాబ్ బచ్చన్ యాక్సిడెంట్ అయిపోయినాయి. సెకండ్ హాఫ్లో మొత్తం సార్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అమితాబ్ బచ్చన్తో నటించడం కూడా చాలా గ్రేట్నెస్. సో అమితాబ్ బచ్చన్తో నటించడం కూడా ప్రభాస్ కూడా చాలా మంచిగా నటించాడు. అన్న కూడా చాలా బాగా నటించాడు. ఈ సినిమా చూసినాక 10 సినిమాలు చూసిన డైరెక్టర్లు కూడా ఈ సినిమా డైరెక్టర్లు చూసి కొన్ని నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ప్రభాస్ లుకింగ్ సలార్కి దీనికి కంప్లీట్గా మొత్తం లుకింగ్ ఉంది. చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తుండు. ఇట్లా యోగ్యంగా కనిపించిండు అన్న. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో అట్లా కనిపిస్తుంది. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అన్న అయిపోయింది ఒకటే. ప్రభాసే అందరికి కనిపిస్తాడు. దీన్ని బట్టి మీరు చూసుకోవాలి అంతేగా. థియేటర్లు ఏముందన్న, బొనల్ పండుగ 1 month షురువు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడనే షురువు అయిపోయింది. నేను చెప్తున్నా ఇప్పుడు ఈ సినిమా నుంచి చెప్తున్నా, అందరు పెద్ద హీరోలు అందరూ కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. ఈ సినిమా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. మధ్య కలెక్షన్ అన్నీ ఆర్డర్ అయిపోయినాయి కదా. 4 days కలెక్షన్ ఫుల్ అయిపోయినాయి. అన్ని టికెట్లు కూడా లేవు. వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ తెలుసు. కానీ ఫ్యాన్స్ కూడా వెళ్తున్నారు బాగా. కాకపోతే ఏంటంటే మనం కూడా ఎన్నో టికెట్స్ లిమిటెడ్ వాళ్ళు అందరూ చేశారు ఆల్రెడీ. ఇంకా థియేటర్స్ ఇంకా పెరుగుతుంది. మనకు కూడా బెస్ట్ ఉంటుంది. ఖాళీ లాస్ట్ సీన్ ఒకటి ఉంది, మన ఇంటర్వెల్ సీన్ లాస్ట్ భైరవా అనగానే ఒక సీన్ వచ్చేసరికి అట్లా మన చక్రం అనేది ముందుకు వచ్చేసరికి ఆ ఒక్క సీన్ చూసిరంటే ఇప్పుడు మీరు అందరూ ఇంటర్వ్యూ చేస్తారు. నేను దయచేసి చెప్తున్నా, ఫస్ట్ మీరు అందరూ సినిమా చూసినాక మీరు ఇంటర్వ్యూ చేయండి. చాలా మంచి బుజ్జికి రాలే కదా, వస్తుంది కొద్దిగా అంటే ఇట్లా వచ్చి వెళ్ళిపోయింది. లాస్ట్ సీన్లో మొత్తం బాగుంది బుజ్జి. చాలా బాగుంది. మొత్తం మూవీ ఇంకా చూడలే కాబట్టి మొత్తం చెప్పలేక పోతున్నాము. ఫస్ట్ లాస్ట్ మూవీ అయిపోయిన తర్వాత మీరు అందరికీ చాలా కాసుకోరు. మీరు అందరూ ఇంటర్వ్యూ తీసుకొని చాలా మంది